హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సో సార్, నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒకటి కాదు, 2 ట్వీట్లు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మైక్ అని పెట్టారు. మరి డిలీట్ చేసి సో జగన్ గారి గురించి మళ్ళీ ఒక పాజిటివ్, అదే ఆయన జరిగిన దెబ్బ గురించి, జరిగిన దాడి గురించి ఒక పాజిటివ్ చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ప్లానా? అసలు ఏంటి పెట్టి డిలీట్ చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు అక్కడికి డైరెక్ట్గా మనం చూడలేదు కాబట్టి సోషల్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వచ్చిన క్లిప్పింగ్స్, ఆ విజువల్స్ తప్పే మిగతా చూడలేదు. మరి ఇదే ఇటువంటిది అతను ఒకళ్ళ మీద ఏలు పెట్టి చూపించాలనుకుని ఆ ఎక్స్లో అంటే ట్వీట్లో పెట్టినప్పుడు నీ పక్క నుంచి నీ పక్క కూడా చాలా ఏళ్ళు చూపిస్తున్నారని తెలియాలి. మరి మీ తమ్ముడికి జరిగిన బ్లేడ్ చాలా పకడ్బందీగా అరేంజ్ చేసుకున్న బ్లేడ్స్, నిజంగా బ్లేడ్తో కోస్తే అవడం బౌతాడా? తొనలు వచ్చేది. రాజమండ్రిలో ఫుల్ బ్లేడ్ బ్యాచ్ కూడా ఉన్నారు. దే ఆర్ మెయింటైన్డ్ బై అగైన్ మళ్ళా బోత్ పార్టీస్. తెలుసా మీకు? నైట్ టైం ఈ వేరే ట్రాన్స్జెండర్స్ వేషాలు వేసుకుని మా ఓన్ ఫ్రెండ్స్ గా జరిగింది. సో ఈ బ్లేడ్లో ఎంత ఉంటుందో అది కోసేస్తుంది. కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను రెడ్డి చచ్చిపోయాడు, అతను సంజీవ్ రెడ్డి అని బ్లేడ్ పెట్టి కోసాడు కోపం వచ్చి. అప్పటి నుంచి ఆడి పేరు బ్లేడ్ రెడ్డి అని పెట్టాను పేరు. అలాగే ఇప్పుడు బ్లేడ్ నువ్వు ప్లాన్ చేసి పెట్టావా? చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోకపోతే బ్లేడ్ తో చేసినట్టు బతుకుతాడా? తనలతో వచ్చేత బయటికి కదా. అంచేత అతను చాలా ఎమ్యాచ్యూరిష్, ఎమోషనల్లే కానీ నాగబాబు ఎమ్యాచ్యూరిష్గా అన్నాడు. ఒకటి ఏంటంటే అక్కడ మళ్ళీ వాస్తవానికి వస్తే ఇది నిజంగా అతను అన్నట్టు వెల్ ప్లాన్డ్ మైకా, వెల్ ప్లాన్డ్ సభాని అందులో కూడా అర్థరహితంగా ఉంది. ఆ ట్వీట్ హ్యాస్ టు బి వెరీ క్లారిటీగా ఉండాలి. పకడ్బందీ గ్యారేజ్ చేసుకున్న మైక్ అంటే పక్క గ్యారేజ్ చేసుకుంటే కొడితే కరెక్ట్గా తగిలినట్టు. నేను పెట్టాను ఫేస్బుక్లో. ప్రస్తుతం ఆంధ్రాలో రాళ్ల దాడి కాంపిటీషన్ జరుగుతుంది. తక్కువ దెబ్బలతో ఎక్కువ రక్తం వచ్చే వాళ్ళకే ఓట్లు ఎక్కువ వస్తాయని రాశాను. సరదాగా రాళ్ల దాడి అంటే ఏంటి, మైట్ బి నిజమో అబద్ధం అనేది ఇప్పుడు ఆ కోటిగత్తులాగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ప్లాన్ చేస్తారు కూటమి కాబట్టి. మరి బ్లేడ్ అంతే. బ్లేడ్ కోసుకుందాం ఆశపడ్డ అయిపోయాడు, అలాగే అయిపోయాడు, అలా ఫోటోలు వేసారు. మరి అదంతా డ్రామా అనుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రకారం డ్రామాయే. సో అది పక్కన పెడితే ఒక్క వ్యక్తి మట్టుకు 2-3 ఎలా చెప్పారంటే ద హైయెస్ట్ సెక్యూరిటీ అట జగన్కి, సెక్యూరిటీ ఉంటుందట. ప్లస్ గవర్నమెంట్లో ఆయన రన్నింగ్ సిట్టింగ్ సీఎం. సో ఇంత దాని మీదటే బస్సులో వెళ్తున్నావు అని కొట్టినా మైక్ తోటి కొట్టుకున్నా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు అతను. ఒక అతను మనం అది కొట్టుపాటేయకూడదు కదా. మనం నిర్భయంగా మాట్లాడుకోవాలి కాబట్టి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈజ్ ఇట్ వెరీ వెల్ ప్లాన్డా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాట్ అన్ ఆర్డినరీ. ఆ బస్సు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. ఓకే. అండ్ ఆల్సో కార్లు. ప్లస్ మనకి ఇప్పుడు అలవాటైంది సెక్యూరిటీ. అతను సీఎం అవని కదా సెక్యూరిటీ ఉంది అతనికి. బికాజ్ ఈజ్ ఫ్రమ్ దట్ భయంకరమైన ఈ ఫైటింగ్ ఫ్యామిలీ కాబట్టి. అదైనప్పుడు వాళ్ళ తాతగారు కాడి నుంచి అంటే దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్నెస్ గురించి జగన్ దగ్గర మనం మాట్లాడలేం కదా. అండ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఈ నోస్ ఎవ్రీథింగ్. ఇంటెలిజెన్స్ అని ఉంటుంది గవర్నమెంట్కి, మొత్తం చెప్పేస్తారు. అసలు ఎవరెవరు ఆ ఏరియాలో ఉన్న చోటు మొత్తం ఒక ఆమడ దూరంలో మొత్తం చెప్పేస్తారు. ఇంపాసిబుల్ ఫర్ ఎ ప్రైవేట్ గై టు త్రో ఎ స్టోన్. అయినా నిజమే అనుకుందాం, నిజమే అనుకుని చేసినా కూడా ఇతని ట్వీట్లో సారాంశం బాగోలేదు. బికాజ్ యువర్ బ్రదర్ హ్యాస్ గాట్ హ్యాపెండ్ బ్లేడ్స్. చంద్రబాబు నాయుడుకి రియల్గా చాలా మంది వేశారు చెప్పులు. ఓకే. అతను చేసిన బోల్డ్ ఉన్నాయి. ఎవరో ఈ షహనాయి వాయించుకునే వాళ్ళు ఆ కమ్యూనిటీ ఏదో అంటారు కదా, వాళ్ళు ఒకసారి డైరెక్ట్గా కెమెరా పెట్టి తీసాడు పోయిన ఎలక్షన్లకి. వాళ్ళని వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు, తాడు చేస్తాను మళ్ళీ వచ్చి అంటే ఆ కమ్యూనిటీ తక్కువ ఓట్లు అనమాట. వాళ్ళు బెదిరించేస్తున్నాడు. జాగ్రత్త మళ్ళీ అలాగ వచ్చారంటేనే మీరు ఏదో చేస్తారని వచ్చామంటే అక్కడికాడ వదలలేదు. దాన్ని ఏదో అంటారు కమ్యూనిటీని, మర్చిపోయాను నేను వాళ్ళనమాట. రెడీ సార్. సో జగన్ దాడి మనకు అందరూ తెలిసిందే, ఆయన తగిలిన దెబ్బ గురించి. సో ఆ దాడి చేసిన వాళ్ళలో 4గురిలో ఒక అబ్బాయి దొరికారని మనకి వార్త రావడం జరుగుతుంది. నిజంగా కూటమి తరపు నుంచి జరిగి ఉండొచ్చా? ఎవరు చేసి ఉండొచ్చు మీ మాటల్లో? అదే మనం యాక్చువల్గా ఇందా ఒక క్వశ్చన్లో సగం చెప్పాం. జగన్ చీఫ్ మినిస్టర్గా కాకుండా కూడా వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీటన్నిటితోటి
చాలా పెద్ద సెక్యూరిటీ అట ఇండియాలోనే. ఎస్. బుల్లెట్ ప్రూఫ్ బస్సు. Yeah. ఇంకా చీఫ్ మినిస్టర్ సరిపోయిన ఒక ప్రైమ్ మినిస్టర్కి ఎంత ఉంటుందో అంత 500 మంది బాడీ గార్డ్స్ కింద తెలియని ప్లేసుల్లో చాలా చాలా దూరంలో ఉంటారన్నమాట. ఆ టైంలో ఒకడు రాయి విసరడం అనేది ఇంపాసిబుల్ అని ఒక జర్నలిస్ట్ చాలా బాగా చెప్పాడు, చాలా క్లారిటీకి చెప్పాడు. యాక్చువల్లీ నేను కూడా ఉంటుంది అనుకున్నాను కానీ ఎంత ఎక్కువ ఉంటుందని తెలియదు. అందులో ప్రధానంగా చెట్టు మించి వేసేదని చెప్పి అంటున్నారు. చెట్టు మించి ఎలాగైతే అలా తెలియపోదు కదా. ఇండిల్ కంటే అంటారు కదా, మన ఇక్కడ అంటారా అంటారు తెలీదు, మన ఈస్ట్ గోదావరిలో కుండీలు కర్రీ ఏది అంటారు కదా, వేస్తూ ఉంటది. నేను సినిమాలో హీరోయిన్ కొట్టం వేసాను అది సరదాగా. వచ్చాను ఎప్పుడు అందరూ ఆ విండిల్ కర్రలు తెయించి కొడతారన్నమాట. అలాగేమన్నా పవర్ఫుల్గా ఎక్స్పర్టీజ్ అయితే చెట్టు మించి ఇస్తే తగలాలి తప్పితే అదర్వైజ్ ఇంపాసిబుల్. ఆర్డినరీ పర్సన్ కాదు కదా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వెల్ గైడెడ్, ప్రొటెక్టెడ్ అని వాళ్ళు అంటలేదు, కూటమి వాళ్ళు అంటలేదు. కూటమి వాళ్ళు ఓన్లీ డ్రామా అంటారు యాక్చువల్గా, ఎవరు కావాలని కొట్టించారని చెప్పేసి. దాన్ని మనం ఎందుకు కొట్టుపారేయలేమంటే బికాజ్ ఆయనకున్న ప్రొటెక్షన్ అటువంటిది కదా, అంత ప్రొటెక్టెడ్ పర్సన్. అండ్ ఆల్సో మనందరికంటే చాలా మంది కంటే ఎక్కువ తెలుసు ఆయన అదేంటప్పుడు బికాస్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరెవరిని ఎలా జాగ్రత్తగా తీసుకోవాలో ఈ నోస్ వెరీ వెరీ వెల్. అంచేత అది దొరికాడంటే, ఒక వ్యక్తి దొరికాడు అంటారు, మరి ఆయన్ని కొంతకాలానికి ఏం చేస్తారంటే దొరికినోడిని ఆయన కొడుకొత్తులో చేస్తారు వాళ్ళ వ్యక్తి అని. ఈ 1 month నోరు మూసేస్తారు. ఆయన లోపల తీసుకెళ్ళి అక్కడెక్కడ బయటలు పెట్టి అన్నీ పెట్టిన తర్వాత గెలిస్తే అటు మెదలకుండా బయటకు వచ్చేస్తాడు. ఇవన్నీ జరిగేవే. ఏదో ఇప్పుడు ఏం జరిగినా కూడా వాడి గురించి కాదు, అటు దొరకకుండా నలుగురు దొరికేసినా కూడా జగన్కి బ్యాట్ రావాలి వాళ్ళు చూస్తారు, రాకూడదని వీళ్ళు చూసుకుంటారు కదా. ఈ రెండే ఇప్పుడు హిట్ ఆర్ ఫట్ అంటారు సినిమాని. అలాగా ఇప్పుడు హిట్ చేసేటి అతన్ని వీళ్ళు ఇమేజ్ ఫట్టా ఇంకా హిట్టా, ఇది తప్పితే వీళ్ళకి ఎందులో ఏమీ లేదు. ఎవరు రౌడీ షీటర్ అంటున్నారు సరే, అది నిజమేనా? రౌడీ షీటరా? 10 మందిలో 20 మంది రౌడీ షీటర్ ఈ రోజులోను. బేవర్స్ గాళ్ళు కాకినాడ కానీ రాజమండ్రి కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ ఇలా అందరూ రౌడీ షీటర్లే. అండ్ అదే కేటీఆర్ కూడా తిరిగి రౌడీ షీటర్ వచ్చేవాడు. వాళ్ళ అబ్బాయి నా స్టూడెంటే, ఈజ్ వెరీ స్మార్ట్, బాగుంటాడు అబ్బాయి. సో రౌడీ షీటర్ ఏముంది, 4 సార్లు కేసు వచ్చి 5వ సారి కూడా కేసు వస్తే రౌడీ షీటర్ రాసేస్తారు. కొంతమంది కావాలని రాయించుకుంటారు. అలాగేదో రౌడీ షీటర్ అనేది అని ఉంటారు. ఇప్పుడు ఏదో దానికి చెవుకులు పొగలు పెడతారు. ఇందులో ఇప్పుడు జగన్కి పేరు వచ్చిందా లేదా అంటే పేరు వచ్చింది అని అనుకుంటున్నాను మరి.